యేసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథమందలి యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనములో, తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి అని చదువుచున్నాము. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెను అనగా, తండ్రి అయిన దేవుని సంకల్పము, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు నెరవేర్చిన కార్యము, పరిశుద్ధాత్మని ద్వారా బయలుపరచబడిన సంగతులు అనునవి. తిత్తములో నున్న దేవుని కార్యములు ఈ రీతిగా బయలుపరచబడుచున్నవి. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెను అనగా, ప్రభువైన యేసుక్రీస్తు చేతికి మానవుని రక్షణ కార్యమును పూర్తి చేయు సమయం వచ్చి ఉన్నది అనగా, తండ్రి కుమారుని ఎదుట ఆనందమును ఉంచెను. అందుకని కుమారుడు అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించెను. ప్రభు యొక్క ఈ ఆనందం ఏమిటి? ఒక్కొక్కరు ప్రభువైన యేసు యొక్క బలియాగమునందు విశ్వాసముంచి ఆయనను తన ప్రభువుగాను విమోచకునిగాను విశ్వసింపగా వాడు రక్షింపబడును. ఇదే ప్రభు యొక్క ఆనందము. నేను దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నాను అనగా, పరలోకము నుండి తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుటకు ఈ భూమిపైకి వచ్చి ఉన్నాడు. ఆ పనిని పూర్తి చేసి యేసు ప్రభువు తిరిగి వెళ్ళి ఉన్నాడు. మీరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందగలరు.